శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ సభా సరళి, సభా సందర్భాన్ని, సభా సుఖాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. గత దినం నుండి మరి ఈరోజు 2 రోజులుగా క్రమంగా పరిచర్యలు జరుగుతున్నాయి. ప్రథమ రోజు నుండి మీరు చాలా ఆసక్తిగా వస్తున్నారు. మీ ఆసక్తిని అభినందిస్తున్నాను. శ్రద్ధగా ఆలకిస్తున్నారు, రాసుకునేవాళ్ళు రాసుకుంటున్నారు. తర్వాత శ్రద్ధగా మీరు హాజరవుతున్నారు. అందును బట్టి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. ఈవేళ పగలు బాప్తిస్మా కార్యక్రమం కూడా జరిగింది. మరి 4 యవనస్తులు బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. బ్లెస్సన్ బాప్తిస్మం తీసుకున్నాడు, అలాగే మహాలక్ష్మి బాప్తిస్మం తీసుకున్నది, అలాగే హన్నా బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీ పాప శాలిని బాప్తిస్మం తీసుకుంది. కనుక వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారు నమోదయ్యారు దేవుని సంఘంలో, సహవాసంలో. కనుక వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. కనుక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుకు మహిమకరంగా సమస్తం జరిగింది. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మంచిది. మనం ఇక కొద్దిసేపు లేఖనాలు ఆలకించవలసిన వారమై ఉన్నాం. లేఖనాలు ఆలకిస్తుండగా మన ఏకాగ్రత, మన శ్రద్ధ వాక్యం మీద ఉంచడానికి ప్రయత్నించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి వేళ ధ్యానానికి, లేక ఈ సాయంత్రం వేళ మన ధ్యానానికి గాను మనం ఎంపిక చేసుకున్న ఒక వచనాన్ని నేను ముందుకు తెస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 38వ వచనం. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. మరోసారి చదువుతున్నాను. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఈ మాట నా వెంట అందరూ చాలా స్పష్టంగా పలుకుతారా? ఇంకా మేము తినలేదు కదన్న అంటారా? సరే, తర్వాత తింటాం. ఇప్పుడు వీళ్ళు తిన్న వాళ్ళ సంగతి చూద్దాం. చూడండి, మీరందరూ నా వెంట పలకండి. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఈ వ్యవహారం ఏంటో తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతి పాత్రులు మీరు, స్తోత్రార్హులు మీరు. స్తుతి స్థితి మాకు అనుగ్రహించారు, మృతి స్థితి తొలగించారు, మర్త్యత తొలగించి అమర్త్యత ఇచ్చారు. మాకు వందనాలు. మీ లేఖనాలు ఆలకించే ధన్యత ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఒక భాగం వచనం చదువుకున్నా, వివరించండి, వినిపించండి. నాయన నిలిచి నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న వాక్య భాగం అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కాలంలో జరిగిన ఒక సంఘటన మనం ఇక్కడ చదవడం జరిగింది. నిన్న పగలు ధ్యానం చేస్తూ మనం నెహెమ్యా చర్యలు చూచాం. ఇప్పుడు అపోస్తలుల చర్యలు చూస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథంలో జరిగిన ఒక సంఘటన, ఇది ఒక సందేశాత్మక సంఘటన. పౌలు పరిచర్యకు వచ్చిన తరువాత, పౌలు అనే ఒక విద్యాధికుడు టీంలో ప్రవేశించిన తరువాత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. మామూలు మార్పులు కాదు, విప్లవాత్మక మార్పులు. ఏ రెవల్యూషన్, విప్లవాన్ని తెచ్చాడు. పౌలు ఎక్కడ పరిచర్య చేస్తే అక్కడ మామూలుగా ఉండదు, మంట పుడుతుంది.
మార్పు వస్తుంది, గలిబిలి జరుగుతుంది. ఆయన పరిచర్యలు లేఖనాల్లో దాఖలయ్యాయి. పౌలు రాకముందు విద్యావంతులు తక్కువ. పౌలు వచ్చిన తర్వాత ఒక మంచి విద్యాధికుడు చేరాడు. చేరిన తర్వాత ఆ పరిచర్యలో ఒక వైవిధ్యాన్ని కనుపరిచాడు. ఆ వైవిధ్యం ఏమిటంటే ఒక చోట ఉండడం కాదు, మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య జరిగించాలి. అప్పటి వరకు వాళ్ళందరూ యెరూషలేములో ఉన్నారు. యెరూషలేమే. స్పీకర్లు ఎవరు? యెరూషలేం. ఫలాని స్పీకర్ యెరూషలేం, రెండో స్పీకర్ యెరూషలేం, మూడో స్పీకర్ యెరూషలేం. అందరూ యెరూషలేంలో ఉన్నారు. కట్టుగట్టి అందరూ ఒక పక్క వాళ్ళమే కదన్నా మనందరం ఇక్కడ ఉందాం అనుకున్నట్టు అందరూ ఒకచోటే ఉన్నారు. మనందరూ కలిసి ఉంటే ధైర్యం ఉంటుంది అన్నట్టుగా. ఒకసారి ఒక హాస్టల్లో పిల్లలు భయపడుతున్నారంట. రాత్రివేళ దయ్యాల భయం వాళ్ళకి అధికమైపోయింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, హాస్టల్ పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, అది 5వ తరగతి 6వ తరగతి పిల్లలు, వాళ్ళు భయపడిపోతున్నారు. వాటినేమో లోపల హాయిగా మంచి బంగ్లాలో పడుకున్నాడు. వీళ్ళనేమో ఆ రూముల్లో పడుకోబెడితే వీళ్ళకి భయం వేస్తుంది. భయం వేసి ఒకరోజు తట్టుకోలేక ఇక అందరూ లేచి అర్ధరాత్రి 11 గంటలకు తలుపు తట్టారు. వార్డెన్ తలుపు తీశారు. ఏమిట్రా గొడవ? సార్ భయం వేస్తుంది సార్, చెట్ల మీద దయ్యాలు ఉన్నాయని భయం వేస్తుంది సార్ అన్నట. భయం వేస్తే ఏమవుతుందిరా? మా నిక్కర్లు తడిసిపోతున్నాయి సార్ భయంతో అన్నారట. ఓరి పిచ్చి వెధవల్లారా, దీనికి భయపడుతున్నారా? ఒక పని చేయండి రా, భయం వేసిన వాళ్ళంతా నా చుట్టూ పడుకోండి అన్నాడంట. ఇప్పుడు ఎవరికి భయం? భయం వేసిన వాళ్ళంతా ఇతని చుట్టూ పడుకోవాలంట. భయం ఇద్దరికే అన్నమాట. సేవకులు అందరూ యెరూషలేములో ఉన్నారు, భయం వేసిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. అందరూ యెరూషలేమే. పౌలు వచ్చిన తర్వాత, పరిచర్యలో చేరిన తర్వాత యెరూషలేం కాదు ఇంకా ప్రాంతాలు ఉన్నాయి అని ఒక మిషనరీ దండయాత్ర ప్రారంభించాడండి. మిషనరీ దండయాత్ర చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగరమైన సిమయోను, కురేనిన లూకియా, చతుర్థాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభుని సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దీని మొదటి దండయాత్ర అంటారు. మొదటి దండయాత్ర ప్రారంభించారు. అలాగూ ఈ ప్రారంభ పరిచర్యలో సెలూకయ్యకు వచ్చారు, కుప్రకు వెళ్ళారు, పాపుకు వచ్చారు, పంపులేకు వచ్చారు. ఈ విధంగా పరిచర్య చేస్తూ వచ్చారు. ఇదైన తర్వాత ఇంతటితో ఆగలేదు. చూడండి ఎలాంటి వైవిధ్యం ఆయన తెచ్చాడు. ఇక్కడ పౌలు బర్నబా ఇద్దరు వెళ్ళారు. 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతిపట్టణములకు వెళ్ళి ప్రతిపట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో చూతము అని బయలుదేరారు. ఇది రెండవ దండయాత్ర, రెండవ మిషనరీ దండయాత్ర. మొదటి దండయాత్రలో పౌలు బర్నబాలు వెళ్ళారు. రెండవ దండయాత్రలో ఆ కింద వచనాలకు వస్తే మార్కోను మారుపేరుగల యోహాను వెంట పెట్టుకున్నాడు. అలాగే బర్నబా సైలస్ను వెంట పెట్టుకున్నాడు. ఇద్దరు 2 బ్యాచీలుగా బయలుదేరి వెళ్ళారు. ఒక విద్యాధికుడు. దేవుడు మనకు ఎందుకు చదివిచ్చాడు? కేవలం ఉద్యోగం చేసుకుని అన్నం తినడానికి అనుకుంటే వెర్రితనమే. నీ చదువు నీవు దేవుని కొరకు వాడతావని ఇచ్చాడు. నీ ఉద్యోగం
నీవు దేవుని కొరకు వాడతావని ఇచ్చాడు. నీ ఆరోగ్యం నీవు దేవుని కొరకు వాడతావని ఇచ్చాడు. నీకు ఇల్లు నువ్వు దేవుని కొరకు వాడతావని ఇచ్చాడు. నీకు స్టేచర్, ఒక నేచర్, ఒక పోస్చర్, ఒక పర్సనాలిటీ, ఒక శక్తి, ఒక సామర్థ్యం, ఒక విజ్ఞానం, ఒక వివేకం, ఒక తెలివితేటలు, ఇవి దేవుడిచ్చినవి కావా? దేవుడు ఇక నీకు ఇవ్వడంలో ఆయన స్వార్థం కూడా ఉంది. పౌలు తన విద్యను దేవుని కొరకు వాడాడండి. దేవుని పరిచర్యలో వినియోగించాడు. దేవుని సంఘాల కొరకు పనిచేశాడు. ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు. న్యూ ఇన్వెన్షన్స్ బయటికి తీసుకుని వచ్చాడు. మొదటి దండయాత్ర పౌలు బర్నబా, రెండవ దండయాత్ర పౌలు, జాన్ మార్క్, సైలస్ తో పాటు బర్నబా బయలుదేరి వెళ్ళారు. మూడో దండయాత్ర చూడండి, మీరు అదిరిపోతారు. మీరు అదరకపోతే మీలో ఏదో తేడా ఉన్నట్టే అర్థం. చూడండి 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 18వ వచనం అండి. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుడు సెలవు పుచ్చుకొని తను మురుక్కుబడి ఉన్నదన కెంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరుగు బయలుదేరి ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఇప్పుడు ఓడ ఎక్కి ప్రయాణం చేసి ఇంకా అవతల ప్రాంతాలకు వెళుతున్నాడు. ఇప్పుడు భార్యాభర్తలను తీసుకువెళ్తున్నాడు. ఈ వైవిధ్యం చూసారా పరిచర్యలో? ఇది పౌలు మార్క్ పరిచర్య, ఇది పౌలు బ్రాండ్ పరిచర్య, బ్రాండెడ్ మినిస్ట్రీ విచ్ వాజ్ డన్ బై సెయింట్ పాల్. పౌలు చేసిన పరిచర్యలో వైవిధ్యం చూడండి ఎంత 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 గొప్పగా ఉందో. తన మెథడ్ అంటే విధానం, మెథడు వాడాడు, గొప్ప పరిచర్య జరిగించాడు. ఈ పరిచర్యలో ఈ విధంగా జరిగించిన తర్వాత అరెస్ట్ అయ్యాడండి. అరెస్ట్ అయ్యి రోమాకు తీసుకువెళ్తున్నారు అతన్ని, కైసర్ దగ్గరికి. అప్పుడు జరిగింది ఓడ యాత్రలో జరిగిన సంఘటన ఇది. ఈ నేపథ్యం అన్నమాట, అందుకని నేను చదివి వినిపించాను. ఓడ ఎక్కి కైసర్ దగ్గర చెప్పుకోవడానికి తీసుకుని వెళుతున్నారు. ఒక నేరస్తునిగా తీసుకువెళ్తున్నారు, బంధించి తీసుకువెళ్తున్నారు. పైగా బంధకాలలో ఉన్నాడు, సంకెళ్లతోనే వెళుతున్నాడు. వారు వెళుతుండగా చూడండి, తుఫాను బయలుదేరింది, ఓడ అతలాకుతలం అయిపోతుంది, అల్లాడిపోతుంది, ఓడలోని వాళ్ళంతా భయపడిపోతున్నారు. అప్పుడు పౌలు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. అది మనం చదువుకున్నాం. చూడండి 36వ వచనం. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఓడలోను మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమ సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఇప్పుడు ఓడ తేలిక కాకపోతే వాళ్ళు తేలిగ్గా మునిగిపోతారు. ఓడ తేలిక కాకపోతే మునిగిపోయి తేలిపోతారు. అందుచేత ఓడ తేలిక కావాలి. ప్రయాణం సాఫీగా జరగాలంటే ఓడ తేలిక కావాలి. వాళ్ళు గమ్యస్థానం చేరాలి అంటే ఓడ తేలిక కావాలి. ఓడలోని 275 మంది బతకాలి అంటే ఓడ తేలిక కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఒక యానం, ఒక ప్రయాణం. ఇది జీవిత ప్రయాణం. జీవిత నావ మనది. పాడుకుంటాం కదా మనం జీవిత నావలో అని. మనది జీవిత నావ, బతుకు నావ. నీళ్ల మీద వెళుతున్న నావలాగా మనం వెళుతున్నాం. తుఫానులు వస్తున్నాయి, అలజడి వస్తున్నది, అల్లరి వస్తున్నది, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. గమనించండి, తేలిక కావాలి. ఓడ తేలిక కావాలి. మన సహజ జీవితంలో, సహజ విశ్వాస జీవితంలో కావచ్చు.
వీళ్ళు ఏం చేశారండి? గోధుమలను పారబోసి ఓడ తేలిక చేసిరి. గోధుమలు వాళ్ళ జీవనాడి. వాళ్ళు తిని బతికేది, అవి తినే బతికేది. అవి జీవనాడి కావచ్చుగాక, జీవనిధి కావచ్చుగాక, ప్రాణాధారం కావచ్చుగాక. కానీ సమస్య వచ్చినప్పుడు, చిక్కు వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక స్థితి వచ్చినప్పుడు గోధుమలను కూడా పారవేయవలసి వచ్చింది ఓడ తేలికవ్వడానికి. మన జీవితంలో వినండి జాగ్రత్తగా, పారవేసేవి ఉన్నాయి. ఆ సంగతి మనకు తెలుసా? మనం స్టాకిస్టులం. చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో. పెద్ద గోడవును మన జీవితం, పెద్ద భోషాణం. ఎన్నో విషయాలుంటాయి, ఎన్నో సంగతులుంటాయి. పక్క వ్యక్తికి తెలియని సంగతులు ఉంటాయి, భార్యకు తెలియని కూడా ఉంటాయి భర్త దగ్గర, తల్లిదండ్రులకు తెలియని ఉంటాయి పిల్లల దగ్గర. విషయాల నిధి ఎన్నో ఉంటాయి ఈ జీవిత యాత్రలో. కొన్ని గిట్టనివి, దేవునికి గిట్టనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అసహించుకునేవి, లేఖన వ్యతిరేకమైనవి, వాక్య విరుద్ధమైనవి మనలో దాచుకోవడానికి వీలు లేదు. దాచుకుంటే దోచబడతాం, దాచుకుంటే మునిగిపోతాం, దాచుకుంటే తేలిపోతాం, తెల్లబోతాం. అందుచేత తెలివిగా ప్రవర్తించాలి. ప్రభువా, నాలో పారవేసేవి ఉంటే నేను పారవేయడానికి సిద్ధంగా ఉన్నాను. పౌలు మాకు ఒక హెచ్చరిక నాయన. పౌలు మాకు మాదిరి. గోధుమలను పారబోసి ఓడ తేలిక చేసిరి. గోధుమలను పారబోసి ఓడ తేలిక చేసిరి. పారవేయడం చేత కాకపోతే ఏం జరిగేది? వీళ్ళను పారవేయాల్సి వచ్చేది, వీళ్ళను పారవేయాల్సి. అందుచేత కొన్ని మనం పారవేయాలి. ఈ మెలకు మనం తెలుసుకోవాలి. అది మనకు ప్రియమైనవి కావచ్చుగాక, మనం అమితంగా ప్రేమించేవి కావచ్చుగాక, మనం విడవలేనివి కావచ్చుగాక, మనకు హత్తుకున్నవి కావచ్చుగాక, మనకు అత్యంత ప్రీతి పాత్రమైనవి కావచ్చుగాక. వదలకపోతే వల్లకాడే గతి. నిత్య నరకం, అగ్నిగుండం, నాశనం, నష్టం, కష్టం, కన్నీరు ఇవి అనుభవించవలసి వస్తుంది. పౌలు ఎంత మంచి సలహా ఇచ్చాడు. వారు గోధుమలను పారవేసి ఓడ తేలిక చేసిరి. అంత చెక్ చేసుకోవాలి. ఈ లోడ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎన్నెన్ని అప్లోడ్ చేయబడ్డాయో వాటిని డిలీట్ చేయాలి, వాటిని తొలగించాలి. అవి నష్టం. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగకపోవడానికి, ముందుకు రాకపోవడానికి, వృద్ధి లేకపోవడానికి, బుద్ధి లేకపోవడానికి కారణం రహస్యంగా, దేవునికి వ్యతిరేకంగా దాగి ఉన్న సరుకు, స్టాకిస్టులు మనం తొలగించుకోవాలి. వారు ఓడను తేలిక చేయడానికి గోధుమను పారవేసి ఓడను తేలిక చేసి. గమనించండి, మార్క్స్ వార్త చదువుదాం ఈ సమయంలో. ఒకడు ఏం చేశాడో చూద్దాం. 10వ అధ్యాయం 53వ వచనం చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 53వ వచనం. 10:53. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 53వ వచనంలో, 53ఏనా లేఖనాల్లో ఈ మాటలు మనం గమనిస్తాం. 10వ అధ్యాయం 50వ వచనం అనుకుంటా బహుశా. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. 50వ వచనం. ఆ పేజీలో లాస్ట్ వర్స్ అది. బట్టను పారవేసి. ఏమిటది? బట్ట వాడు ప్రొఫెషన్ అండి, తన ఉద్యోగం అది. ఆ వస్త్రం తన జీవనోపాధి. ప్రభు తనకు కనబడగా
ప్రభు తనకు లభించగా నా జీవనోపాధికి మించిన దేవుడు నాకు లభించాడు. ఈ వస్త్రము మీద ఆధారపడి వాడు బతికేవాడు, గుడ్డివాడు కదా వాడు. పైసలు వేసే వాళ్ళందరూ ఆ వస్త్రం మీద వేస్తారు, అటు ఇటు వెళ్లకుండా. వాడు గుడ్డివాడు వెతుక్కోలేడు కదా, అంచేత వాడు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి. భిక్షగాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అడుక్కునేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. అందుచేతనే వాళ్ళు అడుక్కునేవాళ్ళు అయ్యాం, మన ఉద్యోగస్తులు అయ్యాం. చాలా తెలివైన వాళ్ళు. మీకు తెలుసా, కొన్నిసార్లు కొందరిని అడగరు వాడిని. వాడు ఎంత టిప్ టాప్గా ఉన్నా వాడి దగ్గరికి వచ్చేసారు, అడగరు వాళ్ళు. ఎందుకో తెలుసా? అనవసరం, ఈడెవడు వేస్ట్ ఫెలో ఈడు అని వాడి ఉద్దేశం. వాళ్ళ ఎంత సైకాలజీ తెలిసి ఉండే వాళ్ళకి, దిస్ ఫెలో ఈజ్ వేస్ట్ ఫెలో, వీడి వల్ల ప్రయోజనం లేదు. కొందరిని వదలరు, కొందరినేమో అడగరు, కొందరిని వదలరు, మొత్తం మీద వసూలు చేసుకుంటారు. వాడిని చూడగానే సైకాలజీ ప్రకారం ఇస్తాడు, బతిలాడతాం. వాడు మొత్తం మీద జేబులో చేపెట్టించి బయటికి తీసుకుని కానీ వెళ్ళడు. వాళ్ళ తెలివితేటలు అట్లా ఉంటాయి. ఇక్కడ వీడు కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు, రెవెన్యూ ప్లాట్ఫామ్. వాడికి అది వచ్చే డబ్బులన్నీ అందులో పడాలి. వాడు 4 కొంగులు మట్టుకుని సాయంత్రంకి ఇంటికి వెళతాడు. ప్రభు దర్శనమిచ్చేసరికి, ప్రభు అక్కడికి వస్తున్నాడని విన్నప్పుడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. పారవేయలేని వారు ప్రభుకి పనికిరారు, ప్రభు దరికి రాలేరు. అంతరంగంలో ఉన్న సంగతులు నిగూఢమైన నివురుగప్పిన నిప్పులాగా నిద్రాణంగా ఉన్నవి, మనల్ని దహించి వేస్తున్నవి కావచ్చుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేతులు ఒక సాధనంగా, ఒక వస్తువుగా, ఒక పనిముట్టుగా, ఒక ఆయుధంగా వాడబడ లేకపోవడానికి ప్రాథమిక కారణం దాగి ఉన్న సంగతులు. వారు గోధుమలను పారవేసి ఓడ తేలిక చేసిరి. ఇతడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. అంటే ఏమిటి? నా జీవనోపాధి కంటే నీవే ప్రధానం ప్రభువా. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ మోర్ దాన్ మై ప్రొఫెషన్. అది వాడిచ్చే స్టేట్మెంట్. ఐ లవ్ యూ మోర్ దాన్ మై ప్రొఫెషన్, ఐ లవ్ యూ మోర్ దాన్ ఎనీథింగ్. ఈ వస్త్రము నన్ను బతికించేంతకాలం, కానీ ఇక మీదట మీరు నాకు లభించిన కారణం చేత వస్త్రము కాదు, మీరే. ఏమిటండి ఎంత గొప్ప త్యాగం! ఇది ఒక ప్రత్యేకమైన వైఖరి. కొన్ని పారవేయాలి ప్రియులారా, సిస్టర్, బ్రదర్, యవనస్తులారా, యవన సహోదరులారా. దేవునికి ఇష్టము కానివి, దేవుడు ఇష్టపడనివి, నిన్ను పట్టి పీడిస్తున్న సంగతులు తొలగించుకోవాలి, పారవేయాలి. వారు గోధుమలను పారవేసి ఓడ తేలిక చేసిరి అని చదువుతున్నాం. వీడు బట్టను పారవేసి ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రియులారా. యోనా గ్రంథం చూడండి, మీకు ఒక వచనం జ్ఞాపకం చేస్తాం. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. మర్చెంట్ షిప్ అండి ఇది, మర్చెంట్ నేవీ. సరుకులు ఉన్నాయంటే ఏమిటది? ఇది వ్యాపార ఓడ, విలువైనవి ఉన్నాయి. అవి మా ప్రాణాల కంటే గొప్ప కాదు. విలువైన సరుకులు అన్నీ సముద్రం పాలు చేశారు. ఓడను చులకన చేయడానికి,
పారవేయకపోతే అక్క అన్నా నీ జీవితంలో దేవునికి విరుద్ధమైనవి పారవేయకపోతే చులకనైపోతాం, లోకానికి చులకనైపోతాం. అలాగూ పారవేయక పట్టుబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పారవేయక పట్టుబడిన వాళ్ళు, పారవేయలేక పరువు పోగొట్టుకున్న వాళ్ళు. లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. దేవునికి దక్కాలి అంటే కొన్ని పారవేయాలి. ఇక్కడికి వచ్చాం, మనం ఇల్లు విడిచాం, ఇల్లు కావాలి, ఇక్కడ ఉండాలంటే కుదరదు. 3 రోజులు హాజరవ్వాలి, కొన్ని పనులు మానుకున్నాం, అనుకూలమైన వదులుకున్నాం, అవసరమైన వదులుకున్నాం, కొన్ని నష్టపోతున్నాం, కొన్ని పోగొట్టుకుంటున్నాం, కొన్ని దాటివేస్తున్నాం. అలాగూ చేయకపోతే మనము దేవునికి దక్కం. వాళ్ళు వస్తువులను పారవేసి ఓడను చులకన చేశారు. ప్రియులారా, లేఖనాల్లో చాలా స్పష్టంగా ఈ సంగతులు మనకు తెలియజేస్తున్నాయి. అందుచేత ఒకటి పారవేయాలి. ఇది ఒక మ్యాండేట్. చూడండి, మార్క్సు వార్త మనం ఎరిగిన వచనం 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్సు వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి అని చెప్పబడింది. ఏం రాయబడింది అక్కడ? అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచు. వీటిని పారవేయాలి. పాపాన్ని పారవేయకపోతే ప్రభు దగ్గరికి రాలేం. పాపాన్ని పారవేయకపోతే ప్రభు దొరకడు. పాపము ప్రభు కలిసి ఉండలేరు. పాపానికి పూర్తి విరోధి ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం పాపము అంటని వారిగా వీ షుడ్ బి కెప్ట్ ఇంటాక్ట్. పకడ్బందీగా మనం ప్యాక్ చేయబడాలి. ప్రియమైన సహోదరుల, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక కనువిప్పు. వారు గోధుమలను పారవేసి ఓడా తేలిక చేశారు. ఒకటి మనం పారవేయాలి. ఏమేం పారవేయాలో చెక్ చేసుకోవాలి ప్రియులారా. అంతేనా? లేఖనాలు మరొక సంగతి కూడా తెలియజేస్తున్నాయి. పారవేయడం మాత్రమే కాదు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. తిమోతికి కొరింథీకి రాసిన కొరింథీకి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 6:17 అనుకుంటా. 6:17 చూడండి. పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 6:17 అనుకుంటా. 6:17 ఎస్. పౌలు ఇలాగ అంటున్నాడు, లేదా అందులో 6:17 అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరం. అది 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. రనవే. ఒకటి పారవేయాలి, 2 పారిపోవాలి. పారవేయకపోతే ప్రమాదం, పారిపోకపోతే కూడా ప్రమాదమే. జారత్వమునకు దూరంగా పారిపోవాలి అంటే మన మీద మనకు సెల్ఫ్ నిఘా ఉండాలి. ఒక విశ్వాసిగా ఒకడు పొరపాటు చేయడానికి ఏముంటే చాలు తెలుసా? వీడికి అంత పెద్దోడన్నా, బలహీనుడన్నా, లేవలేనుడన్నా, జబ్బు మనిషి అన్నా ఈ కుదరవు. పాపానికి ఏం కావాలో తెలుసా? ఏమండి, ఏం కావాలి? ప్రాణం ఉంటే చాలు, మిగిలిన పని పాపం చేసుకుంటుంది. ప్రాణం ఉంటే చాలు. వయసు ఎంతైనా నాకు అవసరం లేదు, వయసు ఎంతైనా నాకు లెక్కలేదు.
ఏ వయసు వాళ్ళైనా నేను వినియోగించగలను. ప్రాణంతో రండి నా దగ్గరకు, మజాక చూపిస్తా. వయస్సుకు సంబంధం లేకుండా పారిపోలేక జారిపోయిన వారు అనేకులు ఉన్నారు. అందుచేత తస్మాత్ జాగ్రత్త. పారవేయడం మాత్రమే కాదు, పారిపోవాలి. రనవే, పారిపోవాలి. సిగ్గుపడకుండా పారిపోవాలి. పారిపోకపోతే ప్రమాదం. ఇది హీనచర్య కాదు, చేతకాని పని కాదు ఇది. పాము అన్నారు ఎవరో. ఏం చేస్తారు చుట్టూ ఉన్నోళ్ళు? ఆ డీటెయిల్స్ ఏంటండి, ఒకసారి మొబైల్లో ఫోటో కొట్టండి అంటారా? ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు, సిగ్గుపడకుండా పారిపోతారు. ఎందుకని? ప్రమాదం తప్పించుకోవడానికి. ప్రియమైన సహోదరి సహోదరులరా, లేఖనం మనల్ని హెచ్చరిస్తున్నది. చూడండి 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక యోధుడు చేసిన పని మీరు వింటే ఆశ్చర్యపోతారు. 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం 3వ వచనం బాబు, 3వ వచనం. యెఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా పారిపోయాడు. యెఫ్తా యోధుడు, వేలర్. పారిపోవడానికి సిగ్గుపడలా. నేను చెయ్యెత్తితే ఎవడైనా బలిలాగా గోడ కట్టుకుంటాడు, ఎవడరా నా మీదకి వచ్చేది అని అనగలడు. కానీ పారిపోయాడు. పారిపోవడంలో భయం కాదు ఉంది అక్కడ. పారిపోవడంలో చిన్నతనం కాదు ఉంది అక్కడ. పారిపోవడంలో చేతగానితనం కాదు ఉంది అక్కడ. పారిపోవడంలో తెలివి ఉంది, జ్ఞానం ఉంది. యెఫ్తా తండ్రి గిలాదుకు వీళ్ళమ్మ సేకరించిన తల్లి, భార్య, పెళ్లి భార్య కాదు, పెళ్లి భార్య కుమారుడు కాదు ఇతడు. కానీ అజానుబాహుడు పుట్టాడు. ఇక వాడిని చూసి వీళ్ళు ఆస్తిలో ఇతడు వార చదువుతాడని ఆస్తిలో నీకు వాటా లేదని చెప్పారు. ఒరే, మీ ఆస్తి మీరు తగలబడండిరా, నేనుండను. నేను మా నాన్నను బట్టి ఇక్కడ ఉంటున్నా, మా అమ్మను బట్టి ఉంటున్నా అని అర్థం. ఐ లవ్ మై మదర్, అందువల్ల ఉంటున్నా. ఆస్తి తీసుకోండి. నేనుంటే ఇంకా గొడవలు అవుతాయి కాబట్టి అతడు ఏం చేశాడు? పారిపోయాడు. యోధుడు పారిపోయాడు. సిస్టర్, బ్రదర్, సహోదరి సహోదరురా, కొన్ని విషయాలలో మనం పారవేయాలి, కొన్ని విషయాలలో మనం పారిపోవాలి. యెఫ్తా పారిపోయి ఏమయ్యాడు? చేతగాని వాడయ్యాడా? మీరు ఆశ్చర్యపోతారు. ఏమయ్యాడో చూడండి. 11వ అధ్యాయంలో 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్స్. పారిపోతే అవుతారా? పాపాన్ని విడిచి పారిపోతే దేవుడు దీవిస్తాడు. చాలాసార్లు మన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశాల అని మనం అనుకుంటాం. దేవుడు సక్సెస్ చేయాలి, ఇది సక్సెస్ చేయాలి, ఇది ఇవ్వాలి అని అడుగుతాం. దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మ్యాచ్ కావు. దేవుని ఉద్దేశాలతో మన ఉద్దేశాలు మ్యాచ్ కావాలి. ప్రభువా, మీకు ఏది ఇష్టమో అది మా పక్షంగా నెరవేర్చండి. అది ఏదైనా, పెళ్లి సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్యా విషయాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు. ప్రయారిటీ షుడ్ గో టు గాడ్. అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సినారియో గాడ్ విల్ బ్లెస్ యూ. యెఫ్తా ప్రధాని అయ్యాడు. వేశ్య కొడుకే,
తొలనాడబడిన వాడే కానీ పారిపోవడం అక్కడ ఒక కొసమెరుపు, పారిపోవడం ఒక కొసమెరుపు. అందుచేత ప్రియులరా, మనం ఒకటి పారవేయాలి, మనలో దేవునికి అయిష్టమైనవి చెక్ చేసుకొని లిస్ట్ చేసి పారవేద్దాం. ప్రిపేర్ ఏ లిస్ట్. ప్రభా, ఈ అంశం, ఈ అంశం, ఈ అంశం, ఈ విషయం నిజమే మీకు విరుద్ధంగా నాలో గూడు కట్టుకొని ఉందయ్యా, నేను దాన్ని పారవేస్తున్నాను, ఇప్పుడు తేలిగ్గా ఉంది. మీరు పాప క్షమాపణ పొందిన వారిని మీరు అడగండి, ఎలా ఉందంటే, అన్న ఇప్పుడు తేలిగ్గా ఉందన్న, ప్రభు నమ్ముకున్న తర్వాత నేను తేలికయ్యాను. ఎందుకని? పారవేసి తేలికయ్యారన్నమాట. పారిపోయి ఇతడు అధిపతి ప్రధాని అయ్యాడు. ఒకటి చెప్పండి, పారవేయాలి. రెండు, పారిపోవాలి. ఇంతటితో అయిపోలేదు. మరి గమనించండి, నాకున్న కాల వ్యవధిలోనే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, పారిపోవాలి అని హెచ్చరిక చేయబడుతున్నారు. అంతేకాకుండా చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు లోతుకు వారి కుటుంబానికి ఇలా చెప్తున్నాడు, ఏమని? మీరు ఆ పర్వతమునకు పారిపోండి, రన్నవే. పారిపోయి ప్రధాని అయ్యాడు. లోతు పారిపోలేక పతనమయ్యాడు. రాడికల్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఏ ఫిలాసఫీ చెప్పకూడదు పారిపోవడంలో, ఏ థియాలజీ చెప్పకూడదు పారిపోవడంలో. వదిలిపెట్టడం అంటే వదిలిపెట్టడం అంతే, పారవేయడం అంటే పారవేయడం అంతే. లోతు అలా అనలేదు. ఇదిగో ఇక్కడ సోయిరు ఉన్నది, అది చిన్నది కదా. ప్రభుకి సలహా ఇస్తున్నాడు, ఆయనకేమీ తెలియనట్టు, ప్రభుకి విషయాలు తెలియనట్టుగా. అది చిన్నది కదా, అక్కడ ఉంటా నేను, నీ చావు నువ్వు చావు అన్నట్టు వదిలేశాడు దేవుడు. ఏమైంది? అమ్మోనీయులు, మోయాబీయులనే ఒక భ్రష్ట సంతాన ఉత్పత్తి చేశాడు. ఇశ్రాయేలు చరిత్రకే వాళ్ళు గొంతు మీద కత్తయ్యారండి బ్రతుకు కాలం అంతా. పారిపోయి పతనమయ్యాడు లోతు, పారిపోయి ప్రధాని అయ్యాడు యెఫ్తా. అందుచేత ప్రియులరా, మన జీవితాల్లో కొన్ని పారవేసే ఉన్నాయి. నిష్కర్షగా, నిర్ద్వందంగా పారవేయాలి. మన జీవితంలో కొన్ని పారిపోయి ఉన్నాయి. ఆ విషయాల నుండి, ఆ అంశాల నుండి, ఆ సంగతుల నుండి, ఆ చిక్కుముడు నుండి, ఆ సమస్య నుండి మనం పారిపోవాలి. పారిపోవడం జారిపోవడం కాదు, పారిపోవటం ఒక విజయం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్తలో ప్రభు చేసిన పని ఆశ్చర్యపోతాం. ప్రభు చేసాడండి ఆ పని. ఆయన సిగ్గుపడలేదు. ఆ పని తన పక్షంగా జరగడానికి ఆయన సిగ్గుపడలేదు. దయచేసి చూడండి, మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగం. గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుము. ఎవరు వెళ్ళింది? పారిపోయింది ఎవరో తెలుసు? యేసుక్రీస్తు. బాలుడైన యేసు అందులో ఉన్నాడు. బాలుడుగానే పారిపోవడం జరిగింది యేసుక్రీస్తు. ఐగుప్తునకు పారిపోకపోతే మనకు రక్షకుడు ఉండేవాడు కాదండి, రక్షకుడు లభించేవాడు కాదండి, మనం రక్షించబడేవాళ్ళం కాదండి. మన రక్షకుడు ఎంత డౌన్ టు ద ఎర్త్ చూడండి. దేవునితో ఉండుట, సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు రిక్తుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత రక్షకుడు మనకు లభించాడు. అందుచేత ఇవి చిన్న చిన్న మాటలు కాదు. ఇవి లేఖనాల్లో ఒక కొమ్ము కూడా ఒక సందేశమే, ఒక పొల్లు కూడా ఒక సందేశమే, ఒక మాట కూడా ఒక పుస్తకమే. ఇందులోని అద్భుతమైన సంగతి అది. ఏ వండర్ఫుల్ బుక్. ఇందులో పొల్లు కానీ సున్నా కానీ కొట్టివేయడానికి వీల్లేదు అన్నది అందుకే. అలాంటి అద్భుత గ్రంథం అండి ఇది. ఈ మాటలు పౌలు కాలంలో ఓడలో జరిగింది కావచ్చు, కానీ
ఈ కాలంలో మన జీవితాలకి ఎంత దగ్గరగా ఉన్నాయి? పారిపోవడం యెఫ్తా కాలంలో జరిగింది కావచ్చు, కానీ మన జీవితాలకి ఎంత దగ్గరగా ఉన్నాయి? అందుచేత ప్రియులారా, చెప్పండి, ముగిస్తున్నానంటే చెప్తారనుకుంటా, ముగిస్తున్నా. ఒకటి పారిపోవాలి, పారవేయాలి. 2 పారిపోవాలి. మూడో మాట చెప్పి ముగిద్దాం. తర్వాత మనం మూడోది ఏం చేయాలో చెప్తాను. చూడండి, మీ స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. మీరు యాక్టివ్గా ఉన్నారో లేదో నేను మీకు జ్ఞాపకం చేస్తా, మీ స్టేటస్ తెలియజేస్తా. పారవేయడం మాత్రమే కాదు. చూడండి, మనం లేఖనాల్లో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 12 సార్లు చెప్పను. హెబ్రీ 12:2 అండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. రన్ అవే అంటే పారిపోవడం, రన్ అంటే పరిగెత్తడం. పరిగెత్తే వాళ్ళంతా పారిపోయేవాళ్ళు కాదు, పారిపోయే వాళ్ళంతా పరిగెత్తేవాళ్ళే. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థం కాకపోతే నేను నీకేం చేయలేను. నేను చివరి దశలో ఉన్నా, ముగింపు దశలో. పారిపోయే వాళ్ళంతా పరిగెత్తేవాళ్ళు కావచ్చు కానీ పరిగెత్తే వాళ్ళంతా పారిపోయేవాళ్ళు కాదు. పారిపోవడం ఒక విజయోత్సవం. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తము. ఆయన తన ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వ ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం. పరిగెత్తితే లభించేది సింహాసనం, పారిపోతే లభించేది ఆధిక్యత, పారవేస్తే లభించేది ప్రాణప్రాప్తి. పారేద్దామా? పారవేయాలి. వస్తువులను పారవేశారు. పారిపోవాలి, పరుగెత్తాలి. అంచేత యెరూషలేము కుమార్తెలు ఇలాగ చెప్తున్నారు 1:4 మేము నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చేదము. సొలొమోను రాసిన పరమగీతాల గ్రంథంలో 1:4 మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చాము. వీ షల్ రన్ అంటు ది లార్డ్. రాత్రివేళ ప్రభు నమ్మడం అంటే ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని రావడం. ఉరుకు అంటారు మనోళ్ళు కదా, ఉరకడం, ప్రభు దగ్గరికి ఉరకడం. ఈ రాత్రి ప్రభు తన చేతులు చాపి ఎదురు చూస్తున్నాడండి. నా యొద్దకు రండి, ఎదురు చూస్తున్నాడు. మనలో ఉన్న సరుకు తొలగిద్దాం, మనలో ఉన్న చెడుతనం తొలగిద్దాం, అవిధేయతలు ఒప్పుకుందాం, అసహ్యమైన ఒప్పుకుందాం, అడ్డుగా ఉన్నవి ఒప్పుకుందాం, అడ్డగోలుగా జీవించకుండా నియంత్రించబడదాం, ప్రమాదాల నుండి పారిపోదాం, సమస్యల నుండి పారిపోదాం, మనకు సంబంధం లేని వాటి మధ్య నుండి పారిపోదాం. ఎక్కడికి? ఇప్పుడు పరిగెత్తుకొని ఆయన దగ్గర రావాలి. ఒకడలాగా పరిగెత్తుకొని వెళ్ళి పడ్డాడంట. పడితే కింద రాళ్ళు ముఖం పగిలిపోయేలా తగలాలి కదా, రాళ్ళు తగల్లా, మెత్తగా ఉంది. వాడి ముఖం కింద ఏదో మెత్తగా ఉంది, దూదిలాగా. ఇదేమిటి ఇంత పాటు పడ్డా నాకేమి దెబ్బ తగలలేదు, ఇక్కడ మెత్తగా ఉందని తల పైకెత్తితే ఎవరో తెలుసా? అవి ప్రభు పాదాలు. తలపైకెత్తి కనబడింది ప్రభువు. ప్రభువా, మీ పాదాల మీద పడ్డానా, మీకు వందనాలయ్యా అని చేతులెత్తి ప్రభుని స్తుతించాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే నీ పాదములు రాయికి తగులకుండా కాపాడువాడు. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తావా? తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.